హలో అండి. వివాహంలో అల్లుడి కాళ్ళు మామగారు ఎందుకు కడుగుతారు? మరి దీనికి సమాధానం, దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, మన హిందూ సంప్రదాయం ప్రకారం ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిన లేదా సింపుల్గా తూతూ మంత్రంగా జరిపినా సరే, అల్లుడి కాళ్ళు మామగారు కడగడం అనే ఘట్టం అంటే ఆ తంతు చాలా ముఖ్యమైనది, పవిత్రమైనదండి. అయితే వివాహంలో కన్యాదానం అనేది ప్రధాన తంతు కాబట్టి దీనిలోని మా అమ్మగారు అల్లుడి కాళ్ళు కడిగే సంప్రదాయం వెనుక ఒక అర్థం ఉందండి. మండపానికి పడమటి దిశలో పెళ్లి కొడుకుని కూర్చొని ఉంటే కన్యాదాత అయిన మామగారు అల్లుడి కుడికాలు తర్వాత ఎడమకాలు కడిగి ఆ నీటిని తలపై చల్లుకోవడం చాలా ప్రధానమైన సాంప్రదాయం. అయితే దీని వెనుక ఉన్న అర్థం ఏమిటంటే, చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతుర్ని ధర్మ అర్థ కామ మోక్షాలకై నీకు అర్పిస్తున్నాను అంటూ పెళ్లి కొడుకును శ్రీమన్నారాయణుడిగా, అలాగే తమ కూతుర్ని లక్ష్మీదేవిగా భావించి అల్లుడు కాళ్ళు కడుగుతారు మామగారు. అదండి దీని వెనుక ఉన్న రహస్యం.